చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారిస్తుంది. 16వ కోర్టులో ఐటమ్ నంబర్ 64 కింద ఈ కేసు లిస్ట్ అయింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఈ నెల 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఈ నెల 21న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెయిల్ కేసు విచారణ సమయంలో హైకోర్టు మినీ ట్రయల్ నిర్వహించిందని, వాస్తవాలను పరిగణలోకి తీసుకోవడంలో పొరబడిందని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఆరోపించారు. హైకోర్టు తన పరిధిని అతిక్రమించినందున చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని కోరింది. ఇక పిటిషన్లో సిఐడి కీలక అంశాలు తెలిపింది. చంద్రబాబుకు బెయిల్ విషయంలో హైకోర్టు పరిధి దాటిందని, సుప్రీంకోర్టు నిర్దేశించిన కొలమానాలను హైకోర్టు అతిక్రమించిందని ఆరోపించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి హైకోర్టు ఇచ్చిన బెయిల్ ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీసీఐడి. ఈ పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరగబోతోంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్రతో కూడిన ధర్మాసనం ఈ మధ్యాహ్నం ఈ కేసు విచారణ జరపబోతోంది. కోర్టు నెంబర్ 16లో ఐటమ్ నెంబర్ 64గా ఉంది. సో మధ్యాహ్నం ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు వాస్తవాలను, ఆధారాలను, అలాగే దర్యాప్తును పరిగణలోకి తీసుకోకుండా మినీ ట్రయల్ నిర్వహించి బెయిల్ మంజూరు చేసింది. సిఐడి ఏవైతే ఆధారాలని చూపించిందో వాటిని పరిగణలోకి తీసుకోలేదు. ట్రయల్ కోర్టు వద్ద పూర్తి ఆధారాలను సమర్పించాం. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ముఖ్యంగా దాటి, ఆ పరిధి దాటి మరి హైకోర్టు ఈ కేసులో మినీ ట్రయల్ జరిపి బెయిల్ ఇచ్చింది అన్న అభ్యంతరాలని ఏపీసీఐడి వ్యక్తపరచడం జరిగింది. మేము చూపించిన ఆధారాలు ఏమీ కూడా పరిగణలోకి తీసుకోలేదు. తీర్పులో కూడా చాలా అంశాలను పేర్కొనడం జరిగింది. వాదనలో లేని అంశాలను కూడా హైకోర్టు తీర్పులో ప్రస్తావించడం జరిగింది. సో చంద్రబాబు ఒకవేళ బయటకు వస్తే కనుక బయట ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తి, కేసుని ఆధారాల్ని తారుమారు చేయగల వ్యక్తి, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుంది. సో చంద్రబాబుకి బెయిల్ ని ముఖ్యంగా వాళ్ళు సవాల్ చేయడం జరిగింది. నవంబర్ 20వ తేదీన హైకోర్టు ఇటు చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడం జరిగింది. అంతకు మునిపే ఇటు చంద్రబాబుకి ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేశారు 4 వారాల పాటు. అది పూర్తయ్యే లోపే ఈ రెగ్యులర్ బెయిల్ కేసు విచారణ పైన కూడా విచారణ జరిపి హైకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ బెయిల్ ను సవాల్ చేస్తూ 20వ తేదీ బెయిల్ ఇస్తే 21వ తేదీనే ఏపీసీఐడి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. త్వరితగతిన కేసు విచారణ జరపాలని చెప్పి సీజేఐకి లేఖ రాసి ముఖ్యంగా ఈ రోజు లిస్ట్ అయ్యేలా కూడా చూసుకున్న పరిస్థితి ఉంది ఏపీ సిఐడి తరపు న్యాయవాదులు. సో పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా ఢిల్లీలో ఉన్నారు. సో చంద్రబాబు తరపున ముఖ్యంగా ఈ బెయిల్ సంబంధించి, బెయిల్ రద్దు అంశానికి సంబంధించి ఈ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ తేలేంత వరకు కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని చెప్పి కూడా ఏపీసీఐడి కోరుతోంది. సో ఈ రోజు ఈ కేసు విచారణ సందర్భంగా ముఖ్యంగా చంద్రబాబుకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. బెయిల్ రద్దుకు సంబంధించి ఏపీసీఐడి దాఖలు చేసిన పిటిషన్ సంబంధించి మీ వైఖరి ఏంటి అని చెప్పి అడిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కి సంబంధించి అక్టోబర్లోనే తీర్పును రిజర్వ్ చేసినప్పటికీ కూడా ఇంకా తీర్పు వెలువరు కాలేదు. ఈ వారంలోనే ఆ తీర్పు కూడా వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. సో ఈ వారంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ తీర్పు, అలాగే ఇటు ఫైబర్ నెట్ కి సంబంధించిన కేసు కూడా 30వ తేదీన విచారణకు రాబోతుంది. కాబట్టి సో ప్రస్తుతం చంద్రబాబు కేసులు ఏం జరగబోతున్నాయన్న ఉత్కంఠ ప్రస్తుతం సుప్రీంకోర్టులో నెలకొంది. చంద్రబాబు కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న సిద్ధార్థ్ లూత్రా, ఆయన తరపు న్యాయవాది, సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు న్యాయవాది, ఆయన కుమారుడు రిసెప్షన్ కి కుటుంబ సమేతంగా చంద్రబాబు హాజరవడం జరిగింది. సో ప్రస్తుతం న్యాయ నిపుణులతో ఆయన కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. కేసుల విషయంలో క్వాష్ పిటిషన్ కి సంబంధించి 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17A ఒకవేళ చంద్రబాబుకు వర్తిస్తే కనుక అది ఒక భారీ ఊరట ముఖ్యంగా మిగతా కేసుల విషయంలో కూడా చంద్రబాబుకు లభిస్తుంది. కాబట్టి సో సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసులో విచారణకు సంబంధించి ఏం జరగబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు బెయిల్ రద్దుకు సంబంధించిన అంశంపైన మధ్యాహ్నం విచారణ జరగబోతుంది. సిఐడి కూడా హైకోర్టు ఏ అంశాలను పరిగణలోకి తీసుకోలేదు, ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో జరిగిన కుంభకోణం వాల్యూలో కొన్ని నిధులు టీడీపీ ఖాతాలకు కూడా మళ్లీ అన్న ఆధారాలను కూడా చూపిస్తుంది. కాబట్టి సో వీటన్నిటిని కూడా వాదన సందర్భంగా సిఐడి ప్రస్తావించే అవకాశం ఉంది. సో చూడాలి ఏం జరగబోతోంది అనేది. మధ్యాహ్నం ఈ కేసు అనేది విచారణకు రాబోతోంది. రైట్, థాంక్యూ గోపి.